ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్పై గెలిచి కివీస్తో అమీ తుమ్మి తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది మన భారత్. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు తొలిసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆడబోతున్నారు. మరి ఆ క్రికెటర్లు ఎవరో చూసేద్దామా? మార్చి 8న జరిగే ఈ తుది పోరుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఫైనల్ పోరుకు ముందు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోనే భారత జట్టు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మరోవైపు తొలి సెమీఫైనల్లో మిచెల్ షార్ట్నర్ సారథ్యంలో న్యూజిలాండ్ టీం దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. అయితే పలువురు భారత ఆటగాళ్లకు ఇదే తొలి టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కానుంది. భారత స్క్వాడ్లో మొత్తం 6 క్రికెటర్లు తొలిసారి ఈ పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో పాల్గొననున్నట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళెవరంటే ఈశాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తులు మొదటిసారి ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లోకి అడుగుపెట్టనున్నారు. వీరిలో రింకు 2 ఎడిషనల్లో రిజర్వ్ స్క్వాడ్లో భాగంగా జట్టుతో ఉన్నాడు. అయితే కివీస్తో తలపడే భారత తుది జట్టులో 4 ఆటగాళ్లకు మాత్రమే అవకాశం దక్కుతుందని పలువురు క్రీడాకారులు విశ్లేషిస్తున్నారు. వీరిలో ఈశాన్ కిషన్, అభిషేక్, తిలక్ వర్మల స్థానాలకు దాదాపు ఎలాంటి డోకా లేదని చెప్పవచ్చు. రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్లు ఇప్పటికే బెంచ్కి పరిమితమయ్యారు. వరుణ్ చక్రవర్తి స్థానంలో మన స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ జరగడానికి ముందు పిచ్ వాతావరణాన్ని బట్టి ఎవరు తుది జట్టులో ఉంటారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. ఆ 6 సూపర్ 8లో వెస్టిండీస్పై 97 పరుగులు, సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 89 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్లో ఉన్న సంజు శాంసన్ ఓపెనర్గా రావటం ఖాయం. ఇక ఇటీవల వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న అభిషేక్ శర్మ మరోసారి స్థానాన్ని నిలుపుకునే అవకాశం ఉంది. సెమీఫైనల్లో దారుణంగా విఫలమవుతున్న వరుణ్ చక్రవర్తి టీ20 ప్రపంచ కప్నకు ముందు న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో రాణించారు. ఫైనల్లోనూ అదే టీంతో ఆడబోతున్నారు కాబట్టి ప్లేయింగ్ 11లో అతడు కొనసాగుతాడని పలువురు అంటున్నారు. అతడిపై వేటు వేసి కుల్దీప్ యాదవ్కు చోటు కల్పించాలని కొందరు చెబుతున్నారు. 6వ స్థానంలో బ్యాటింగ్కు దిగి విశేషంగా రాణిస్తున్న తిలక్ వర్మ కూడా ఆడే అవకాశం ఉంది. రింకు సింగ్, వాషింగ్టన్ సుందరులు తుది జట్టులో స్థానం దక్కడం దాదాపు కష్టమే అని చెప్పొచ్చు. మరి ఈ విషయం గురించి ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందా అని మీరు అనుకుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.